ఐడిటీవీ మన ఉనికి మన వాణి. నమస్తే. ట్రంప్ ప్రకటన ఇప్పుడు ఒక సంచలనాత్మకంగా మారబోతోంది. దేశం మొత్తం కూడా ట్రంప్ ప్రకటనకై ఎదురు చూస్తున్నారు. అంటే అమెరికన్ కాలమానం ప్రకారం 7 గంటలకు 7:30 మధ్యలో ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారనే వార్తలు వస్తున్నాయి. యుద్ధానికి సంబంధించి పూర్తిగా యుద్ధం నుంచి మరి తప్పుకుంటారా, లేకపోతే యుద్ధం కొనసాగిస్తామనే స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడా? ఇంతకు ముందు కూడాను ఫస్ట్ స్టార్టింగ్లో హార్మోజ్ జలసంధి విషయంలో కూడా 48 అవర్స్ 24 అవర్స్ టైం పెట్టి మరీ చాలా స్ట్రాంగ్ కండిషన్ని ఇరాన్ మీద ఇచ్చారనమాట. అంటే రిలీజ్ చేయకపోతే వాణిజ్య నౌకల్ని కనుక నిర్బంధించినా లేకపోతే అటాక్ చేసినా కూడా ఊరుకునేది లేదు అంటూ కూడా వాళ్ళకి ఒక టైం పీరియడ్ ఇచ్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఒక 10 డేస్ ఒక వారం రోజుల వరకు కూడా ఇరాన్లో ఉన్నటువంటి ఆయిల్ రిఫైనరీస్ మీద అయితే మేము అటాక్ చేయము, పవర్ స్టేషన్స్ మీద అటాక్ చేయమంటూ కూడా మళ్ళీ ఒక ఏమంటారంటే ఒక జస్ట్ ఛాన్స్ ఇచ్చాడనమాట ఇరాన్కి. అంటే 2-3 రకాల ఛాన్సెస్ ఇచ్చుకుంటూ వచ్చిన వ్యక్తి ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిపోయి, అంటే మన భారత కాలమానం ప్రకారం అయితే మాత్రం అక్కడ 7 గంటలతో పోల్చుకుంటే ఏదైతే ఉందో ఆ సమయానికి వాళ్ళ అమెరికన్ కాలమానం ప్రకారం 7 గంటలకి ఈవినింగ్ సాయంత్రం 7 to 8 మధ్యలో ఈ ప్రెస్ నోట్ రిలీజ్ అవుతుందా, లేకపోతే డైరెక్ట్గా ఆయనే వచ్చి స్టేట్మెంట్ ఇస్తాడా? ఏ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడు? యుద్ధం నుంచి పూర్తిగా తప్పుకుంటున్నాము, యుద్ధం కంప్లీట్గా చర్చలకు వెళ్ళబోతున్నాము, ఆఫ్ చేసేసి అనే స్టేట్మెంటా, లేకపోతే ఇంకేదైనా ఇస్తాడనేది. ఎందుకంటే వ్యక్తిగతంగా ట్రంప్ ఎట్లాంటి వాడు, ఎలా ఉంటారు, ఎలా ఆలోచిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు పక్కన పెడితే, అమెరికా లాంటి దేశానికి అధ్యక్షత వహించడం వల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆయన స్టేట్మెంట్ పట్ల చాలా ఆసక్తికరంగాను చాలా ఎదురు చూస్తూ ఉంటాయి. అంటే ఏ స్టేట్మెంట్, ఇప్పుడు ఆయన స్టేట్మెంట్ ఒక కీలకం. ఆయన కనుక క్యాన్సిల్, యుద్ధం నుంచి మేము తప్పుకుంటున్నాము, ఆఫ్ చేస్తున్నాము అంటే చాలు యుద్ధం ముగిసిపోయినట్లే.